నమస్తే వెల్కమ్ టు D9 న్యూస్. ఇక డీటెయిల్ చూస్తే ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని DSP కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన DSP శ్రీనివాసులు రెడ్డి అనంతరమైన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జూన్ 4వ తేదీ జరగబోయే ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగానే డివిజన్లోని అన్ని ప్రాంతాల్లో కార్టర్ సెర్చ్ చేయడం జరిగిందని, అలాగే జూన్ 4వ తేదీ జరగబోయే కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా ఎస్ఐలతో కూడిన PVRT టీంలు 7 మరియు CID DSP వారి QRT టీంలు 4 ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు. డివిజన్లో ఎక్కడైనా కొత్త వారు సంచరిస్తున్నా లేదా అసంఘటిత కార్యక్రమాలు జరిగే అవకాశాలున్న పోలీసు వారికి తెలియచేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికలంతా ప్రశాంతంగా జరిగినాయి. మన సూలూరుపేట కాన్స్టిట్యున్సీ, నాయుడుపేట సబ్ డివిజన్, పోలీస్ సబ్ డివిజన్లో సూలూరుపేట కాన్స్టిట్యున్సీలో మనకి ఎన్నికలైతే 13వ తేదీ ఆల్మోస్ట్ ప్రశాంతంగా జరిగినాయి, చిన్న చిన్న సంఘటనలు తప్ప. తర్వాత ఈ 4వ తేదీ మన కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ గారు ఒక ప్రణాళికను తయారు చేశారు. ప్రణాళికలు తయారు చేశారు ఆయన. దీని భాగంగా ముందస్తు చర్యలు ఏం తీసుకోవాలి అనే విషయంలో మాకు కొద్దిగా మీ సూచనలు ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారి సూచనలు ఈ సబ్ డివిజన్ లెవెల్లో అందరికీ, అంటే ప్రజలకు అందరికీ చేరాలి. ప్రజలకి ఆయన చెప్పిన సూచనలు ప్రశాంతంగా ఎన్నికల కౌంటింగ్ జరగాలి. తర్వాత కానీ ఎలాంటి సంఘటనలు అలర్లు కానీ జరగకూడదనే దృష్టిలో పెట్టుకొని కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. అవి ఏంటంటే, ముందు మనకేంటంటే మనకు ఎన్నికలు అయిన తర్వాత తిరుపతి, చంద్రగిరి లిమిట్స్లో కొన్ని అవాంఛనీయాలు జరిగినాయి. అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అయినాయి, అల్లర్లుగా జరిగాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని పకడ్బందీ చర్యలు, ఒక కార్యాచరణ ప్రణాళిక ఎస్పీ గారు రూపొందించడం జరిగింది. దాంట్లో భాగంగా ముందస్తు చర్యలు ఏం తీసుకుంటాననేది ఈరోజు మనం ప్రెస్ మీట్ ద్వారా అందరికీ, ప్రజలందరికీ, నాయకులకి అందరికీ పోలీస్ తరఫున తెలియజేస్తున్నాము. మొదటి ఏంటంటే, ఈ ముందస్తు చర్యల భాగంగా మనము పికెట్లు పెడుతున్నాం. అంటే పికెట్లు ఎట్లా పెడితే, సమస్యాత్మక గ్రామాల్లో, సమస్యాత్మక ప్లేసుల్లో పికెట్లు పెడుతున్నాం. సో మనం ఇప్పటి వరకు మనకి ఈ సూలూరుపేట కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఒక 17 గ్రామాలు అంటే నాయుడుపేట, సూలూరుపేట టౌన్లో కానీ కొన్ని ఏరియాలు, వెన్నమల్ల కానీ, మనకి గాంధీ మందిరం ఏరియా కానీ, అంబేద్కర్ సర్కిల్ కానీ, ఇట్లాంటి కూడళ్ళు, జనాలు ఎక్కువగా రద్దీగా జమ్మకూడే కూడళ్ళు కానీ కొన్ని సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించడము. అట్లా 17 ప్రాంతాలను గుర్తించి 17 ప్రాంతాల్లో పికెట్ పెడుతున్నాం. పోలీస్ పికెట్ ఉంటుంది. కేదార్నాథ్ లో హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసింది. ఆ హెలికాప్టర్ లో 7 ఉన్నారని తెలిసింది. హెలికాప్టర్ లో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల ఆ హెలికాప్టర్ ను అత్యవసరంగా దించేశారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ తో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. హెలిప్యాడ్ కు దాదాపు 100 మీటర్ల ముందు హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండింగ్ చేయబడింది. పైలట్ తో సహా ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని హెలికాప్టర్ పైలట్ తెలిపారు. ఇదిలా ఉండగా హెలికాప్టర్ సిసి హెలిప్యాడ్ నుండి కేదార్నాథ్ ధామ్ కు వస్తుందని, 6 ప్రయాణికులతో ఉందని జిల్లా విపత్తు నిర్వహణాధికారి తెలిపారు. సాంకేతిక సమస్య కారణంగా హెలికాప్టర్ 7:05 ప్రాంతంలో కేదార్నాథ్ ధామ్ హెలిప్యాడ్ కు దాదాపు 100 మీటర్ల ముందు అత్యవసరంగా ల్యాండింగ్ చేయబడిందని ఆయన చెప్పారు. హెలికాప్టర్లోని రోటర్ కు సమస్య తలెత్తడంతో క్రిస్టల్ కంపెనీకి చెందిన హెలికాప్టర్ హెలిప్యాడ్ కు దూరంగా ల్యాండ్ అయింది. ఫటా నుంచి కేదార్నాథ్ ఆలయానికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
సేవలను తక్షణమే కొనసాగించాలి. ఎన్నికల కోడ్ ఉండగా బంద్ చేస్తారా? పేదలు మానసిక ఆందోళనలో ఉన్నారు. గవర్నర్ జోక్యం చేసుకోవాలి. సామాన్యుల జీవితాలను కాపాడండి. ఎన్నికల ముందు బంద్ చేయకుండా ఇప్పుడు సమ్మె చేస్తారా? అప్పుడు జగన్ అంటే భయం, ఇప్పుడు పేదల ప్రాణాలతో చెలగాటం. ఆరోగ్యశ్రీ బిల్లులు తక్షణమే చెల్లించాలి. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీని నిలిపివేస్తూ బంద్ చేస్తున్నారు. ఆసుపత్రి యాజమాన్యులు అందరూ కూడా వాళ్ళ సంఘం ఆధ్వర్యంలో వాళ్ళ బకాయిలు వెంటనే విడుదల చేయాలని మేము కూడా సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్ కూడా న్యాయబద్ధమైంది. కానీ ఎన్నికల కమిషన్, ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో బంద్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏ ప్రభుత్వం లేదు, కొత్త ప్రభుత్వం రాలేదు, పాత ప్రభుత్వం లేదు. ఈ నేపథ్యంలో మీరు బంద్ చేయడం వల్ల నలిగిపోతున్నది, నష్టపోతున్నది, మరణిస్తున్నది సామాన్య దళిత, బహుజన, పీడిత, పేద వర్గాలు. దయచేసి ప్రైవేట్ యాజమాన్యంలో ఆలోచించండి. మీ బకాయిల కోసం మీరు కాదు దశల వారీగా ఆందోళన చేయండి. కానీ ముందు ఆరోగ్యశ్రీని ఇమీడియట్లీగా కూడా కొనసాగించమని కోరుతున్నాం. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా సిఎస్ జవహర్ రెడ్డి గారు కానీ జిల్లా కలెక్టర్లు కానీ తక్షణమే వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళు న్యాయబద్ధంగా రావాల్సిన బకాయిలు విడుదల చేసి ఆరోగ్యశ్రీని ఇమీడియట్లీగా అమలు చేయాలి. లేని పక్షంలో మాత్రం ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే మా దృష్టికి వచ్చింది. అందుకని తక్షణమే ప్రభుత్వం, గవర్నర్ కూడా జోక్యం చేసుకుని ఈ బకాయిలు విడుదల చేసి ఆరోగ్యశ్రీని ఇమీడియట్లీగా యథావిధిగా కొనసాగించాలని కోరుతున్నాం. తాటిపాక మధు, సిపిఐ జిల్లా కార్యదర్శి. 4. కోల్కతా ప్రధాన న్యాయస్థానం చారిత్రాత్మక నిర్ణయంతో ముస్లింలకు ఇచ్చిన వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లతో 5 లక్షల ఓబీసీ సర్టిఫికెట్లు మరియు 2010 నుండి ఇచ్చిన సర్టిఫికెట్లను కూడా రద్దు చేసింది. దీనిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కోర్టు తీర్పుని ధిక్కరిస్తూ ఓబీసీ సర్టిఫికెట్లను ఇస్తామని, కోర్టు తీర్పుని అమలు చేయమని హామీ ఇస్తూ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటన నిరసిస్తూ భారతీయ జనతా ఓబీసీ మోర్చా దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు పిల్లాడి రుద్రయ్య ఆధ్వర్యంలో రాజమండ్రి వీరభద్ర రజక సంఘం వద్ద పూలే విగ్రహంకు పూలమాలలు వేసి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. జోహార్ జ్యోతిరావు పూలే గారు, 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 జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్. తీర్పు ఏదైతే ఉందో 2010 తర్వాత అక్రమంగా ఓబీసీ సర్టిఫికేట్లను ఇచ్చినటువంటి విధానంపై కలకత్తా హైకోర్టు తీర్పు ఇస్తూ ఆ యొక్క సర్టిఫికేట్లని రద్దు చేయడం, మరియు 2010 తర్వాత ఇచ్చినటువంటి ఓబీసీ సర్టిఫికేట్లు రద్దు చేస్తూ పనిచేయమని చెప్పేసి కలకత్తా హైకోర్టు తెలియజేస్తే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ఈ యొక్క తీర్పును మేము ఎట్టి పరిస్థితుల్లోని అంగీకరించాం అని చెప్తూ ఆ యొక్క తీర్పుని ధిక్కరిస్తూ ఏదైతే ఈ ఓబీసీ సర్టిఫికెట్లు ఉన్నాయో మేము కొనసాగిస్తాం, ఖచ్చితంగా ఇచ్చి తీరుతాము, మేము అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్తామని చెప్పేసి వారు ప్రకటించడం చూస్తుంటే వారి యొక్క ముసుగు తొలగింది. ఈ రోజున ఎవరైతే రోహింగ్యాలు ఉన్నారో ముస్లిం రిజర్వేషన్ పేరుతో రోహింగ్యాలకు ఓబీసీ సర్టిఫికెట్లు ఇచ్చి ఈ రోజున ఓటు బ్యాంక్ రాజకీయాలు లేదంటే ఒక వర్గాన్ని బొజ్జగించేటువంటి రాజకీయాలు చేస్తూ ఈ రోజున మతతత్వ రాజకీయాలతో ముందుకెళ్తున్నటువంటి మమతా బెనర్జీ యొక్క నైజాన్ని ఈ రోజున ప్రజల ముందు మేము నిలబెడుతున్నాం. ఏదైతే కలకత్తా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని భారతీయ జనతా ఓబీసీ మోర్చా స్వాగతిస్తుంది. కలకత్తా హైకోర్టుకి ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఈ సందర్భంగా ఎవరైతే రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు కానీ, తృణమూల్ కాంగ్రెస్ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, మరి ఏ ఇతర పార్టీలు అన్నీ కూడా గమనించుకోవాలి. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అదొక చెంపపెట్టు. ఇప్పటికైనా సరే మీరు కనువిప్పు కలిగి మీరు ఏదైతే రిజర్వేషన్ విషయంలో
ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్లని దుర్వినియోగం చేసే విధంగా ప్రవర్తించకుండా రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గౌరవించాలి. ఎవరైతే బీసీలకి నోట్లో మట్టి కొట్టి మీరు ఒక వర్గాన్ని లేకపోతే మీ ఓట్ బ్యాంక్ని మీ బొజ్జింపు రాజకీయాలతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో ఆ విధానాలన్నీ కూడా విడనాడాలని చెప్పేసి ఈరోజు ఈ యొక్క నిరసన తెలియజేస్తున్నాం. మమతా బెనర్జీ గారు ఏదైతే ఫలించిన బర్రె కొండబాబు ఉద్యమం సున్నంబట్టి లేఅవుట్ రోడ్డులో విద్యుత్ లైట్లు వేసిన కార్పొరేషన్. ఇక రాత్రిపూట ప్రమాదాలకు చెక్. కమిషనర్ ఎంపీ భరత్లకు కృతజ్ఞతలు తెలిపిన కొండబాబును అభినందించిన సున్నంబట్టి లేఅవుట్ కమిటీ సభ్యులు. రాజా మహేంద్రవరం మే 24 సున్నంబట్టి లేఅవుట్ క్వారీ రోడ్డులో రాత్రిపూట ప్రమాదాలు నివారించాలని, క్వారీ గోతుల్లో పడి మృతి చెందుతున్న మనుషుల ప్రాణాలను కాపాడాలని నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు చేసిన ఉద్యమం ఫలించింది. ఆయన చేసిన పోరాటం నగరపాలక సంస్థ అధికారులను కదిలించింది. కొండబాబు పోరాట ఫలితంగా సున్నంబట్టి లేఅవుట్ రోడ్డులో నగరపాలక సంస్థ కొత్తగా విద్యుత్ లైట్లు ఏర్పాటు చేసింది. రాత్రిపూట ద్విచక్ర వాహనాల మీద సున్నంబట్టి లేఅవుట్ రోడ్డులో పయనించేవారు 70 అడుగుల లోతున్న క్వారీ గోతులో పడి మృతి చెందడం, తీవ్రంగా గాయపడటం జరగడం చూసి చలించిన బర్రె కొండబాబు క్వారీ గోతులు పూడ్చాలని, రోడ్డు వేయాలని, వీధి లైట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించడంతో పాటు ఒకరోజు నిరాహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే. కొండబాబు పోరాట ఫలితంగా నగరపాలక సంస్థ కమిషనర్ దినేష్ కుమార్ స్పందించి అక్కడ 3 అడుగులున్న రోడ్డును తాత్కాలికంగా 15 అడుగుల రోడ్డుగా విస్తరించారు. అలాగే వీధి లైట్లు వేసేందుకు 7 లక్షల రూపాయలు మంజూరు చేశారు. ఎన్నికల నిబంధనలు సడలించడంతో పోలింగ్ అనంతరం ఆ రోడ్డులో యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్లు వేసి వీధి లైట్లు బిగిస్తున్నారు. ఈ పనులు పూర్తవుతూ ఉండటంతో శుక్రవారం బర్రె కొండబాబు సున్నంబట్టి లేఅవుట్ కమిటీ సభ్యులు ఆ ప్రాంతంలో పర్యటించి హర్షం వ్యక్తం చేశారు. వచ్చినటువంటి కొత్తగా ఏర్పడింది ఇది. రాజమండ్రి నుంచి వచ్చినటువంటి ఈ ప్రాంతం ఇప్పుడు కూడా ఓటింగ్ అంతా కూడా రాజమండ్రి సిటీలోనే ఉంది. ఓటింగ్ అంతా సుమారుగా 300 ఓటింగ్ దరిదాపులో ఉంటుంది. కొన్ని ఓట్లు పంచాయతీలో రూరల్లో ఉన్నప్పటికీ కూడా మిగతా ఓటింగ్ అంతా కూడా రాజమండ్రి మరి సిటీలోనే ఉంది. ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఈ ప్రాంతం క్వారీ మునిగిపోయి క్వారీ ఇబ్బందుల్లో ఉండేటటువంటి పరిస్థితి అయితే ఈ కాలనీ ఏదైతే సొసైటీ సున్నంబట్టి లేఅవుట్ ఉందో ఆ లేఅవుట్ నుంచి వచ్చేటటువంటి దారి 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు. మాస్టర్ ప్లాన్ రోడ్డు అయితే ఈ రోడ్లో ఎవరు వచ్చినా సరే 70 అడుగుల లోతు కిందకి బండి మీద వెళ్ళిపోవడం, కొంతమంది బతుకుతున్నారు, కొంతమంది చనిపోతూ ఉన్నారు. అలాంటప్పుడు మేము ఇది పోరాటం, క్వారీలు నీరు బయట తోడించాలా, క్వారీలు మోయించాలని చెప్పేసి ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్న దాంట్లో భాగంగా ఇక్కడ ఏదైతే చీకటి అగాధంలాగా ఉండి చివరి నుంచి చివరికి రాత్రులు వచ్చి పబ్లిక్ లేఅవుట్ నుంచి వచ్చేటటువంటి ఏదైతే మలం ఉందో ఆ మలం కూడా తీసుకొచ్చి ఈ కూరలో పోయడం, చెత్త చెదారాలు తీసుకొచ్చి ఇక్కడ పోయడం, ఆ తర్వాత అక్కడ నుంచి క్వారీ మీద నుంచి వచ్చినటువంటి అంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పందులు కానీ కుక్కలు కానీ చంపిని కూడా ఇక్కడ వేసేస్తున్నారు. ఎంత దుర్భర జీవితం జీవిస్తున్నటువంటి ఈ ప్రాంత వాసులు నేను రాబోయేటప్పటికి ఈ పోరాటంలో భాగంగా నేను ఇక్కడికి వచ్చేటప్పటికి వీళ్ళందరూ కూడా సహకరించారు. అన్ని విధాలుగా మేము చాలా కష్టాలు పడుతున్నామండి, చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇక్కడ లైట్లు వెలగట్లేదు, రోడ్డు సరిగ్గా లేదు, అన్నీ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మేము. అలాగని చెప్పేసి దీనికి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మన సత్యనారాయణ గారు ఇంకా మిగతా మిత్రులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు బాధపడుతున్నటువంటిది ఆ ఉద్యమానికి పూర్తి స్థాయిలో సహకరించినటువంటి వ్యక్తులు వీళ్ళు. అయితే ఈ రోజున కంపోస్ట్ ఆపేసాం, ఎందుకంటే హైకోర్టులో కేసేసాం. పోలీసుల చొరవతో స్వదేశానికి తిరిగి వస్తున్న హ్యూమన్ ట్రాఫికింగ్ బాధితులు ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. కంబోడియా బాధితులు మొదటి దశలో వివిధ విమానాల ద్వారా రానున్న 60 మందిని బాధితులు 6 గంటల 30 నిమిషంలకు విశాఖ చేరుకోనున్న ఎయిర్ ఇండియా విమానం. మొదటి విమానంలో 7 మంది సభ్యులు వచ్చారు. రాత్రి 9 గంటలకు మరో విమానంలో మరికొంతమంది వచ్చే అవకాశం ఉంది. హ్యూమన్ ట్రాఫికింగ్ లో చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. బాధితుల రాక కోసం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులు. ఈరోజు 10 మంది యువకులు ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడ కంబోడియాలో ఇరుక్కున్నారో వాళ్ళందరూ కూడా క్షేమంగా ఈ రోజు వైజాగ్ చేరుకున్నారు.
ఇంకా నెక్స్ట్ ఫ్లైట్ లో ఇంకా 18 మంది ఇంకా రావాల్సి ఉంది. వాళ్ళు 9 ఫ్లైట్ కి ఇక్కడ వచ్చి చేరుకుంటారు. వాళ్ళు కూడా కన్ఫర్మ్ అయింది. వాళ్ళందరూ కూడా క్షేమంగా అదే వాళ్ళని ఏ విధంగా టార్చర్ చేశారు, తర్వాత ఫుడ్ అంతా ఇవ్వకుండా ఏ విధంగా బాధపెట్టారు, తర్వాత ఇండియా మీద ఈ విధంగా సైబర్ క్రైమ్స్ అన్ని కూడా చేపించారు. ఆ విషయాలన్నీ కూడా ఏ విధంగా ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళందరినీ కూడా ఆ ఫ్లోర్ లో తీసుకొచ్చి పెట్టి ఏ విధంగా వాళ్ళందరినీ ఇండియా మీద సైబర్ క్రైమ్స్ చేయాలని చెప్పేసి నేర్పించిన విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. పాస్పోర్ట్ అన్ని తీసేసుకున్నారు, గన్ పాయింట్ మీద బెదిరించారు. ఆ విషయాలన్నీ కూడా వీళ్ళు మాకు ఇప్పుడు చెప్పడం జరిగింది. వీళ్ళందరితో మాట్లాడుకుని అలరించే అభినయాలతో అందరి హృదయాలను ఆకట్టుకుని బుడిబుడి అడుగులు వేసే వయసులోని బంగారు కిరీటాలను కైవసం చేసుకుంటున్న జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ విజేత ఇండియా ప్రిన్సెస్ చిహ్నికకు అన్ని వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పలువురు కళాకారులు, స్వచ్ఛంద సేవకుల నుంచి అభినందనలు అందుకున్న చిన్నారి చిహ్నికను క్లాసిక్ ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా సత్కరించారు. ఈ మేరకు ప్రైవేటు హోటల్ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా క్లాసిక్ ఎంటర్టైన్మెంట్స్ వ్యవస్థాపకురాలు నందిని మాట్లాడుతూ చిన్న వయసులోని విశేష ప్రతిభా పాఠాలను ప్రదర్శిస్తూ పాల్గొన్న ప్రతి పోటీలను విజయడంగా ముగిస్తున్న చిహ్నిక అభినందనీయురాలని అన్నారు. తమ సంస్థలో తర్ఫీదు పొందిన చిహ్నిక జాతీయ స్థాయిలో తన సత్తా చాటి అంతర్జాతీయ స్థాయికి ఎంపిక కావడం తమకు గర్వకారణమని అన్నారు. అనంతరం చిన్నారి తల్లి హారిక దంపతులు మాట్లాడుతూ మొదటి నుంచి తమ కుమార్తె ఆసక్తి చూపిస్తున్న అంశాలలో తాము ప్రోత్సాహం అందిస్తూ వచ్చామని అన్నారు. నేను చిహ్నికాని, నేను 2nd క్లాస్ చదువుతున్నాను. నేను జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ విన్నర్ అయినందుకు, బెస్ట్ అండ్ సబ్ టైటిల్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ టు అనురత్న సార్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ టు Anta madam for giving wonderful opportunity and supporting. Thank you Rohit sir for training me. Thank you Nandini ma'am and supporting me. Thank you to Prasad uncle supporting and encouraging me. Thank you to all. Thank you. అందరికీ నమస్కారం అండి. నా పేరు హారిక. చిహ్నిక మదర్ని నేను. మా అమ్మాయి చిహ్నిక అని చెప్పడం కన్నా నేను చిహ్నిక మదర్ని అని చెప్పుకోవడానికి ఇష్టపడతాను. నేను ఫస్ట్ నుంచి అలా చూడాలన్న చాలా కోరిక ఉండేదన్నమాట. సో జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ విన్నర్ తను. చాలా హ్యాపీగా ఉంది నాకు. రెండోది ఏంటంటే నాకు చాలా స్టేజ్ ఫియర్ అండి. సో ఏంటంటే దానికి అలా ఉండకూడదు, అన్నిట్లో స్ట్రాంగ్గా ఉండాలి, అన్నీ నేర్చుకోవాలి అని చాలా కోరిక ఉండేది. కాకపోతే వర్కింగ్ బిజీ షెడ్యూల్స్ వల్ల మేము చేయలేమేమో అన్న భయంగా ఉండేది అనమాట. అది మంత్స్ బేబీగా ఉన్నప్పుడు, ఇయర్స్ బేబీగా ఉన్నప్పుడు. కిండర్ జాయ్ ప్రిన్సిపల్ అనిత మేడం మాకు చాలా సపోర్ట్ చేశారు. స్కూల్లో ఏంటంటే అన్ని యాక్టివిటీస్ అనమాట అండి, లైక్ వెస్ట్రన్ డ్యాన్స్, కరాటే, స్లోకాస్ నేర్పించడం, తర్వాత ఏ కాంపిటీషన్స్ ఉన్న వైజాగ్లో మాకు గ్రూప్స్ ఉంటాయి, వాటిలో పోస్ట్ చేయటం, పేరెంట్స్ని ఎంకరేజ్ చేయటం, బాగుంటుందండి ఇలా వెళ్దాము ఇలాగా, దానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేయడం, అలా చాలా. అందరికీ నమస్కారం. నా పేరు నందిని. సో ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ క్లాసిక్ ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఐఎమ్ ద స్టేట్ డైరెక్టర్ ఆఫ్ జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్. సో ఈరోజు మెయిన్ రీజన్ వచ్చి చిహ్నిక ఈ గ్యాదరింగ్కి. సో చిహ్నిక ఏంటి అంటే నాకు పాస్ట్ 1 year నుంచి చిహ్నిక తెలుసు, బికాజ్ షీ స్టార్టెడ్ హర్ మోడలింగ్ కెరియర్ ఇన్ ఆర్ ఆర్గనైజేషన్ స్టార్ కిడ్స్లో. సో నేను చిహ్నికాని 1 year నుంచి చూస్తున్నాను. షీ ఈజ్ సో టాలెంటెడ్. సో పాస్ట్ 1 year నుంచి మా ఆర్గనైజేషన్లో షీ ఈజ్ వన్ ఆఫ్ ద విన్నర్. సో అక్కడి నుంచి జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్లో కూడా విన్ అయింది. ఈ 1 year టైమ్స్ స్పాన్లో తను డే బై డే చాలా ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. తన స్కిల్స్లో కావచ్చు, తన మోడలింగ్ కెరియర్లో కావచ్చు, ఎవ్రీథింగ్. సో అప్పుడు స్టార్టింగ్ చిహ్నికాకి ఇప్పుడు చిహ్నికాకి చాలా డిఫరెన్స్ చూసాను. షీ ఈస్ ప్రూవింగ్ హర్ సెల్ఫ్ డే బై డే అనమాట. ఒక స్టెప్ టు స్టెప్ తను గ్రో అవడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్కి తను వచ్చి విన్నర్గా నిలిచింది. సో జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్లో కూడా తను ప్రతి ఒక్క రౌండ్లో షీ ప్రూవ్డ్ హర్స్. కాదు అంటే నార్మల్గా ఏదో పేజెంట్ షోస్ అని అంటే నార్మల్ అనుకుంటారు, బట్ షీఈస్ ద విన్నర్ ఇన్ నేషనల్ లెవెల్.
అలానే ఇంటర్నేషనల్ లెవెల్కి ఇప్పుడు వెళ్తుంది అని అంటే థాయిలాండ్ వీ హ్యావ్ టు సపోర్ట్ హెర్. అంటే అందరూ కూడా పేరెంట్స్ అనుకుంటారు ఏంటి స్టడీస్ లేకుండా ఇలాంటివి చేస్తారా అని. బట్ స్టడీస్లో మెయిన్ కోకరికులర్ యాక్టివిటీస్ అండి. స్టడీస్లో ఒక స్టెప్ ముందునున్నారు అని అంటే వాళ్ళు 100% కోకరికులర్ యాక్టివిటీస్లో ఉన్న వాళ్ళు అయితేనే టాప్ ఫస్ట్లో ఉన్నారు. అంటే ఐఎమ్ రన్నింగ్ ద స్కూల్స్, అంటే నా అనుభవం బట్టి నేను చెప్తున్నాను అది. అండ్ తను స్టడీస్లో కూడా టాపర్ మా స్కూల్లో. అండ్ నాట్ ఓన్లీ ఇన్ స్టడీస్, టాకటివ్, తన జనరల్ నాలెడ్జ్ లెవెల్స్ అయితే చాలా, అంటే ఇట్స్ లైక్ పీక్ లెవెల్. అంటే ఒక 7th స్టాండర్డ్కి ఉన్న నాలెడ్జ్ తనలో ఉంది అది. అంటే మీరు ఏదైనా తనకి క్వశ్చన్స్ అడగచ్చు, అది కూడా మీరు తీసుకుంటే ఒక క్లిప్ తీసుకోవచ్చు. అంటే షీ ఈజ్ అ వెరీ టాలెంటెడ్ కిడ్, నాట్ ఓన్లీ ఇన్ మోడలింగ్, డాన్సింగ్, ఇన్ తను కరాటే కూడా చేస్తుంది సార్. షీఈ్ ఆల్రెడీ సమ్ బెల్ట్ హోల్డర్. తను కరాటే కూడా ఉంది, ఆల్రౌండర్ షీ ఈజ్. అండ్ నేను ఇలాంటి కిడ్స్ని సపోర్ట్ చేయాలి అని నేను ఇంకా అనుకుంటున్నాను. షీ ప్రూవ్డ్ దాట్ ఇలాంటి కిడ్స్ని నేను చాలా మందిని తయారు చేస్తాను. ఇట్స్ లైక్ ఏ ప్రామిస్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ చిన్నిక ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.